మహారాజుకి, సర్వగురుదేవులకి, దయానంద షేక్ బురానుద్దీన్ అయ్యగారికి, మాతా శిలార్ బీబీ అమ్మగారికి, కరుణానంద మంచుకొండ పాపయ్య అయ్యగారికి, మాతా రామకోటమ్మ అమ్మగారికి, పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ అమ్మగారికి, సర్వగురుదేవులకి. ఇప్పుడు అమ్మగారు పరమైన కానించి కూడా 5 ఏళ్ల సంది మంచిగానే జరుగుతుంది. ఎందుకనగా నాకు 20 మంది 30 మంది టీం ఉన్నా అందరూ నన్ను కాదనే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అందరూ నన్ను సహకరిస్తూనే ఉంటారు. వాళ్ళందరూ సహకరిస్తారు కాబట్టే నేను ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా చేయగలిగినాను. అందరి ఆశీస్సులు ఉంటేనే, సర్వగురు దేవులది ఆశీస్సులు ఉంటేనే ఈ అందరూ కూడా మన నకరకల్ భక్తులు, గురు భక్తులు అందరూ కూడా నన్ను సహకరించడం, నేను ఏది చెప్పినా అది చేయటం, అందరు సహకరిస్తారు కాబట్టి ఇంత భారీ ఎత్తున ఇవాళ అమ్మగారిది జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆమె అన్ని చేయించుకుంటుంది, మంచిగానే జరుగుతున్నది అని దూరం నుంచి అయ్యగారులు కూడా నేను పిలవగానే ఎంత దూరం ఉన్నా ఎంత ఎండ అయినా అమ్మ వస్తామమ్మా రాము అనలేదు ఎవరైనా. మేము వస్తామమ్మా, మేము ఒకరోజు ముందైనా వస్తాము అని ఎక్కడి నుంచో అయ్యగారు నన్ను మర్చిపోయినావు తల్లి, నాకు చెప్పాలి, నేను వస్తాను అని వచ్చాడు ఒకరోజు ముందే. చాలా సంతోషము. గురువులందరికీ ద్వాదశ జయగురులు. కృష్ణయ్య గారు అయ్యగారు కూడా ఏ చిన్న దానికైనా మేము ఇట్లా కాకికో కబురు పంపినా సరే నేను వస్తానమ్మా అంటాడు. ఒకరోజు ముందే వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా, కానీ ఇక అనివార్య కాలంలో రాలేకపోతారు, టైం లేక అంతే. నేనేదన్నా సరే ఇట్లా అంటే ఇట్లా, ఎంతమందిని అంటే అంతమందిని తీసుకొని రావాలి నాయన అంటే అట్లాగే వస్తున్నారు. అబ్బాసాయ్య గారు కూడా ఈరోజు చాలా రాని పరిస్థితి, అదేమైనా అమ్మగారు రప్పించుకున్నట్టే, మనం చెప్పేది కాదాడ. ఆయన ఆరోగ్యరీత్యా కూడా అట్లాగే ఉంది, ఎండలు కూడా అట్లే ఉన్నాయి కాబట్టి నమ్మకం లేదమ్మా చూస్తాను అన్నాడు. సరే నాయన మీ ఆరోగ్యము చూసుకోవాలి కదా అంటే ఇక రావాలి అనిపించింది ఆయనకు కూడా. అంత ఎండ అయినా అమ్మగారు రప్పించినట్టే, మనం చేసేది ఏమి లేదు. ఈ మందిరంలో ఉన్న వాళ్ళు కూడా నాకు అందరు సహకరిస్తారు కాబట్టే నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. జై సద్గురు మహారాజుకి. చదువులు చదివిన అయ్యలు పదిలముగా మ్రొక్కి నేను పలికెద వింటే, చదివినదెవ్వరు లోపల పదములను కసారి నీవు పరికించారయ్యా, భేదము మాని యోచించారయ్యా, చదివిరెందరో మున్నో చావులేనటు ఒంటి చదువు చదవగా లేక చచ్చిపోయిరి చూడు పరికించారయ్యా, భేదము మాని యోచించారయ్యా. ఎందరో చదువులు చదివిరు, ఎంఏలు డిగ్రీలు ఎందరో చదివిరు. ఈ చదువు కాదు, మనలో ఉన్న ఈ 56 అక్షరాలు ఆ చదువు చదవాలి. 56 అక్షరాలు అంటే ఆధారము, చక్రాలు. ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము. ఆధారంలో 6 దళాలు ఉంటాయి. 6 దళాలు ఉంటాయి. ఎరుపు వర్ణం ఉంటుంది, లంబీజం ఉంటుంది, షట్కోణాకారం చతురస్రాకారం ఉంటుంది, పృథ్వీభూతం ఉంటుంది, ఆధార చక్రం. అందులో ఆధారం అంటే గంధతన్మాత్రక. గంధతన్మాత్రక వాష సహ 4 దళాలు ఉంటాయి. 600 జపం ఉంటుంది. ఆ దళాలు ఇక్కడ ఏంటి పనిచేసేదంటే సువాసన, దుర్వాసన. సువాసనలో మిశ్రమం, దుర్వాసనలో మిశ్రమం అనే ఇక్కడ ఆధార చక్రం దగ్గర పృథ్వీభూతము ఈ నా అనే అక్షరము ఉంటుంది. స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టాన చక్రం దగ్గర పాప బాబ మాయారా లా ఉంటాయి. స్వాధిష్టాన చక్రం అంటే షట్కోణాకారం, వర్తులాకారం, పసుపు వర్ణం, పసుపు రెడ్ ఎరుపు వర్ణం, అర్ధచంద్రాకారం ఉంటుంది, రెడ్ ఆకారం ఉంటుంది. ఇక్కడ స్వాధిష్టాన చక్రం అంటే రుచులు, స్పర్శ, రుచులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పాప బాబ మా రా లా అనే అక్షరాలు ఉంటాయి. 6000 జపం ఉంటుంది, వంబీజం ఉంటుంది. ఇక్కడ దీనికి స్వాధిష్టాన చక్రము అంటే శబ్ద తన్మాత్రక, శబ్ద కాదు నేను
రసతన్మాత్రక. రసము అంటే రుచులు, రుచులు అంటే పులుపు, స్వీటు, కారము, ఉప్పు, మిశ్రమము, ఉప్పు, కారము, స్వీటు, బొగరు, 6 రుచులు. ఇది స్వాధిష్టాన చక్రమునందు ఉంటుంది. మణిపూరక చక్రము త్రికోణాకారము, ధూమ్రవర్ణము, రంబీజము. ఇక్కడ 6000 జపము జరుగుతుంది త్రికోణాకారం దగ్గర. తర్వాత ఇక్కడ అక్షరములు 10 ఉంటాయి. అక్షరాలు 10 ఉంటాయి. పా డ డల డా డ అణ తాత ద ద న పాప. ఇక్కడ 10 దళములు. ఆ 10 దళములకు రూపతన్మాత్రక. ఇది రూపములు అంటే ఎరుపు, తెలుపు, నలుపు, సునీలము, ఆకుపచ్చ, పసుపచ్చ, పొడవు, పొట్టి, లావు, సన్నం. ఇవి 10. ఇక్కడ రూపతన్మాత్రకలు కాబట్టి రూపము తయారైంది కాబట్టి రూపములను ఇస్తుంది, మారుస్తుంది కాబట్టి ఇది రంబీజం యొక్క కాబట్టి ఇది ఇక్కడ నా మా షి అనే వాయం ఉంటుంది. ఇచ్ఛాశక్తి ఉంటుంది. తర్వాత అనాహత చక్రము స్పర్శ తన్మాత్రకల కాక గాక పాప బా మా కాక గాక చాచా జాజా ఇని టాట. ఇందులో 12 దళాలు ఉంటాయి. 12 దళాలు 6000 జపం చేస్తుంది. అనాహత చక్రము స్పర్శ తన్మాత్రక. దీనికి 12 అంటే స్పర్శ అంటే తల్లి, తండ్రి, కొడుకు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, వాతము, పిత్తము, శ్లేషము, కపము. ఇది అనాహత చక్రంలో ఉంటుంది. ఆదిశక్తి స్వరూపమున అనాహత చక్రంలో ఉంటుంది. 6000 జపం జరుగుతుంది కాబట్టి. తర్వాత విశుద్ధ చక్రము వర్తులాకారం ఉంటుంది. ఇక్కడ విశుద్ధం వర్తులాకారము. ఇక్కడ దళాలు 16 దళాలంటే షోడశి కళలు 16. జాగ్రత్త, స్వప్న, తుర్యము, సుషుప్తి. జాగ్రత్తలో జాగ్రత్త, స్వప్న, తుర్యము, సుషుప్తి. జాగ్రత్తలో స్వప్నము, తుర్యము, సుషుప్తి. స్వప్నములో జాగ్రత్త, స్వప్నము, తుర్యము, సుషుప్తి. సుషుప్తిలో తుర్యములో జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తుర్యము అని ఇవి షోడశి కళలు 16 కళలు ఉంటాయి. నా మా సి వాయ అనే అక్షరం ఉంటుంది. షి అనే అక్షరము ఇక్కడ ఉంటుంది. ఈ అనాహత చక్రము ఇక్కడ ఈ అనాహత చక్రములో ఈ షోడశి కళలు ఉంటాయి. తర్వాత అనాహత చక్రము విశుద్ధ చక్రం తర్వాత ఆగ్నేయ చక్రములో యంబీజం అని ఉంటుంది. ఇక్కడ అంశం అనే అక్షరాలు ఉంటుంటాయి. దీనికి దళాలు 1000. తర్వాత సహస్రార చక్రంలో రామ్. ఇక ఈ జన్మకు రామ్ సద్గురు. అక్కడ సద్గురు ఓం అనే అక్షరం ఉంటుంది. అయితే ఈ చదువు చదవాలి. ఆ చదువు చదివి ఎన్ని రోజులు చదివినా ఎంటెక్లు బీటెక్లు చేసినా ఈ చదువు మన శరీరంలోనే మన 56 అక్షరాలు ఉన్నవి కాబట్టి ఈ చదువు చదవాలని, అందరూ రత్నాన్ని తీసుకోవాలని, అందరూ అమృతమే కావాలని కోరుకోవాలని నాది విజ్ఞప్తి. అందరి భ్రాంతి రహితం కావాలి. ఫస్ట్ ఏదో తీసుకున్నాము అంటే తీసుకోవడు కాదు, తీసుకున్నాక ఆ భ్రాంతి రహితం కావాలి. ఫస్ట్ భ్రాంతి అనేది ఏ భ్రాంతి అయినా, దేవత భ్రాంతి అయినా ఏదో ఒక భ్రాంతి, ఒకటి పోతే ఇంకోటి ఆటోమేటిక్గా అయిపోతాయి. ఒక్కటి పోవాలి, ఆ ఒక్కటి పోతానికే ఇంత కష్టమవుతుంది. అందరూ భ్రాంతి రహితం కావాలని నేను మన గురుభక్తులందరికీ మనవి చేస్తున్నాను. జై సద్గురు మహారాజుకి నాకు అవకాశం ఇచ్చినందుకు కృష్ణయ్య గారికి ద్వాదశ జయగురుడు. జై సద్గురు మహారాజుకి. చాలా చక్కగా వివరించారు. మనకి ఆరక యోగానికి సంబంధించినటువంటి పాఠం. మన సూక్ష్మ శరీరంలో సుషుమ్నా నాడి ఉంటుంది. సూక్ష్మ శరీరంలో సుషుమ్నా నాడి ఉంటుంది. దానిని ఆశ్రయించుకొని 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ 7 శక్తి కేంద్రాలే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అన్ననాదము, ఈశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము. ఆ సుషుమ్నా నాడిలోనే ప్రాణశక్తి ఉంది. ఆ సుషుమ్నా నాడి
దానికోసమే మనం ఈ గురువుని ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. అయితే ఇప్పుడు వారు మనం చదువుకునేటువంటి మాటలు శబ్దాలు ఇవన్నీ కూడా ఆ శక్తి కేంద్రాల్లో బీజాలుగా ఉన్నాయన్నమాట. వాటికి మూల స్థానాలు మనం పాట చదువుకుని వెనకటి రోజులు చదివేవారు, అమ్మాయి చదివేవారు. అసలు గుర్తు చేస్తాం. ఓ నమో గాని ఆ నమాలు పెంచరా, ఓ నమో గాని ఆ నమాలు పెంచరా, దీని భావము గాని భావము జ్ఞాని వైతే ఎంత బాగుంటుంది. ఓనమాలు చదివేవు కానీ ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు ఓనమాలే కదా. ఇది చదువుతారు ఒకరు. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం ఇది కూడా ఇందులోనే అంతర్గతంగా పలుకుతూ ఉంది. పంచాక్షరి పలుకుతుంది, అలాగే 50 అక్షరాలు కూడా ఇందులో నుంచే పలుకుతుంది. అది వాటి యొక్క ఆనమాలు, వాటి యొక్క మూలం ఎక్కడుంది, వాటి యొక్క మూలాలు ఇప్పుడు నోట్లో పలుకుతున్నాయి. అక్షరాలని ఎక్కడ పలుకుతున్నాయి? నోట్ పలుకుతున్నాయి. ఈ నోట్లో పలికే అక్షరాలు ఎక్కడి నుంచి? అంగిలి నాటి నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద వరకు వచ్చేస్తున్నాయి. అక్షరాలని ఎక్కడికి వచ్చినాయి? అంగిలి కాడి నుంచి మొదలయ్యి కొన్ని అక్షరాలు, ఒక్కో చక్రానికి సంబంధించిన అక్షరాలు ఒక్కో భాగంలో పలుకుతూ నాలుగు యొక్క అవతల చివరి నుంచి యువతల వరకు వచ్చేసరికి పాప పాప అంటే పేదాలు బయటకు వచ్చేస్తున్నాయి శబ్దాలు. ఓకే, అంటే ఈ అక్షరాలన్నీ నోట్లో పలుకుతున్నాయి. కానీ ఈ నోట్లో పలికే అక్షరాలకు మూలాలు శక్తి కేంద్రాల్లో ఉన్న వాటి మూలాలు, వాటి యొక్క ఆనవాలు గుర్తించండి అని చెప్పారు. ఓకేమ్మా. ఈ అక్షరాలన్నిటికీ ప్రాణము ఓంకారం. ఆ ఓంకారమే మన యొక్క సాధనకు అత్యంత ప్రధానం. దాన్నే సోహం మంత్రంతో అనుసంధానం చేసి మనకు గురువుగారు ఉపదేశం చేయటం అనేటువంటిది జరిగింది. ఎవరైతే సోహం మంత్ర సాధన చేస్తారో ప్రాణశక్తి సహస్రారానికి వెళుతుంది, వచ్చిన సాధన పూర్తవుతుంది. అయితే 21,600 అంశాల గురించి కూడా వారు వివరించారు. ఒకటేమ్మా మనకి ఫండమెంటల్ మూలాధార చక్రంలో ఎన్ని అంశాలు ఉంటాయి? 600. ఇది ఒకటి. తర్వాత ఉన్నటువంటి 3 చక్రాలు ఉంటాయి కమ్మ, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతం. ఈ 3 చక్రాలకి 6,000 లెక్క ఉంటాయి. 6,000 6,000 6,000 ఎన్నైనాయి? 18,600. ఇక తర్వాత ఎన్ని చక్రాలు ఉన్నాయి? 3 చక్రాలు. ఆ 3 చక్రాలకి 1000 1000 1000 ఎన్ని వేలు? 3,000. అంటే ఎంత? 21,600 హంసలు. అంటే మన శరీరంలో ఉదయం పూట 6ంటికి స్టార్ట్ అయ్యి మళ్ళీ రేపు ఉదయం 6 వరకల్లా మన శరీరంలో 21,600 హంస జపం జరుగుతుంది. దాన్ని మనం గుర్తించాలి. గుర్తించి గురువు ద్వారా సాధన చేసినప్పుడు ఆ పైకెక్కితే, ఆ మెట్టు ఆఖరి మెట్టు పైకెక్కితే జన్మకు వచ్చినందుకు, గురువుని ఆశ్రయించినందుకు ఆ సార్థకత అనేటువంటిది మనకి చేకూరుతుంది. ఓకే, మరి అనసూయమ్మ గారు మరి చాలా చక్కగా వివరించారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.